ఏపీని వీడని వర్షాలు. ఈ ప్రాంతాలకు బిగ్ రెయిన్ అలర్ట్. ఉపరితల ఆవర్తనం కారణంగా ఏపీలో వచ్చే 3 రోజులు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఉత్తర మధ్య మహారాష్ట్ర, దాని పరిసర ప్రాంతాల్లో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం కారణంగా వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు వాతావరణ అధికారులు. ఆంధ్రప్రదేశ్ యానం దిగువ ట్రోపో ఆవర్తనంలో నైరుతి పశ్చిమ దిశగా గాలులు వీస్తున్నాయంది వాతావరణ శాఖ. అయితే ఈ రోజు తేలికపాటి నుంచి ఓ మోస్తారు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు అనేక చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు సంభవించే అవకాశం ఉంది. బలమైన ఉపరితల గాలులు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. రేపు ఎల్లుండి తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు అనేక చోట్ల కురిసే అవకాశం ఉంది. బలమైన ఈదురు గాలులు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్లతో వీచే అవకాశం ఉంది. దక్షిణ కోస్తాంధ్రప్రదేశ్లో ఈరోజు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఉరుములు మెరుపులు సంభవించే అవకాశం ఉంది. అదేవిధంగా బలమైన గాలులు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. రేపు తేలికపాటి నుంచి ఓ మోస్తారు వర్షం లేదా ఉరుములతో కూడిన జల్లులు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు సంభవించే అవకాశం ఉంది. బలమైన ఉపరితల గాలులు కూడా వీచే అవకాశం ఉంది. ఎల్లుండి తేలికపాటి నుంచి ఓ మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉంది. రాయలసీమలోనూ కూడా వచ్చే 3 రోజులు ఇదే పరిస్థితి ఉంటుంది. ఉపరితల ద్రోణి కర్ణాటక నుండి గల్ఫ్ ఆఫ్ మునార్ వరకు తమిళనాడు అంతర్భాగముగా సగటు సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తులో విస్తరించి ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ యానం దిగువ ట్రోపో ఆవర్తనంలో నైరుతి దిశగా గాలులు వీస్తాయి. ఈ క్రమంలో రాబోయే 3 రోజులు ఏపీలో వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ నుంచి తాజాగా అప్డేట్ విడుదలైంది. అదేవిధంగా మరి కాసేపట్లో హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. షెరిలింగంపల్లి, మణికొండ, మియాపూర్, గచ్చిబౌలి, మాదాపూర్ తదితర ప్రాంతాల్లో వర్షాలు కురవనున్నట్లు వాతావరణ శాఖ అంచనా వేసింది. ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని పేర్కొంది.